నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. శాస్త్రం అంటే అదేదో బ్రహ్మ పదార్థంలా ఉండకూడదు. అది ఏదైనా కావచ్చు. సామాన్యులకు సైతం అర్థమై చేరువైనప్పుడే ఆ స్ఫూర్తికి సార్థకత. ప్రతి ఒక్కరి జీవితంలో ముడిపుండే వైద్యం వంటి విషయంలో అది మరెంతో ప్రత్యేకం. ఆ రంగం ఎంతగా పురోగమిస్తున్నా ఇప్పటికీ అందులో జనసామాన్యానికి అర్థం కాని సంగతులే ఎక్కువ. ఫలితం ఆసుపత్రి మెట్లు ఎక్కాలంటే జనంలో భయం. ఆ సబ్జెక్టు పుస్తకాలు తీయాలంటే విద్యార్థులకు గాబర. కొంతలో కొంతవరకు అందుకు పరిష్కారం చూపిస్తున్నవి వైద్యశాస్త్ర ప్రదర్శనలు. ప్రత్యేక సందర్భాలు వేదికగా ఏర్పాటు చేసే అలాంటి ఓ ప్రదర్శనకే ఆతిథ్యం ఇస్తోంది వజ్రోత్సవాలు చేసుకుంటున్న కర్నూలు వైద్య కళాశాల. ఆసక్తికర ఎన్నో విశేషాలు చెబుతా రమ్మంటూ పిలుపునిస్తోంది. నేటి ఆధునిక మానవ సమాజంలో రోజురోజుకు వైద్యశాస్త్రం యొక్క ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కనీస అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రత్యేకంగా ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో రకరకాల అవసరాల కోసం ఆసుపత్రులకు వెళుతుంటాం. వెళ్లాం, వైద్యం చేయించుకుంటున్నాం అన్న మాటే గాని ఎన్నో ప్రశ్నలు. వైద్యం చేయించుకునేవారికే కాదు, వారికి తోడుగా వెళ్లేవారికి, ఇంటి వద్ద బంధువులు, తెలిసిన వారిలో ఎన్నో సందేహాలు. ఐసీయూ అంటే ఏమిటి? ఎక్మో యంత్రం ఎలా పనిచేస్తుంది? శస్త్రచికిత్సలు ఎలా చేస్తారు? అల్ట్రాసౌండ్ స్కాన్ ఎందుకు ఉపయోగిస్తారు? ధూమపానం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? కీళ్ల మార్పిడి సాధ్యమేనా? స్టెంట్, వాల్వ్స్ ఎందుకు అమర్చుతారు? ఇలాంటి వాటి గురించి విన్నప్పుడు ఏవీ ఓ పట్టాన అర్థం కావు. ఆ దిశగానే అవగాహన కోసం వజ్రోత్సవాల సందర్భంగా ఓ మంచి ప్రయత్నం చేస్తోంది కర్నూలు వైద్య కళాశాల వైద్యశాస్త్ర ప్రదర్శన. రాయలసీమ జిల్లాలో మొట్టమొదటిసారి వైద్య విద్యను ప్రారంభించిన కళాశాల కర్నూలు మెడికల్ కాలేజ్ కేఎంసీ. 1956వ సంవత్సరంలో ఈ కళాశాల ప్రారంభమైంది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగానే మొదటిసారి వైద్యశాస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. అప్పుడే ఆ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. 50 ఏళ్ల స్వర్ణోత్సవాల సందర్భంగా మరోసారి ఆ ప్రదర్శనను నిర్వహించారు. తాజాగా 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మెడికల్ సైన్స్ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనుంది. వందల మంది వైద్య విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు. శరీర ధర్మశాస్త్రాలు, వాటి పనితీరు, వ్యాధులు, చికిత్సలు, ఆధునిక వైద్య విధానాలు తదితర ఎన్నో విషయాలను ఈ ప్రదర్శన ద్వారా తెలియజేస్తున్నారు. ఓ గర్భిణీ బిడ్డకు ఏ విధంగా జన్మనిస్తుంది? సాధారణ ప్రసవం వల్ల ప్రయోజనాలేమిటి? వైద్యుల పర్యవేక్షణలో ప్రసవం జరగటం ఎంతో ఉత్తమం అనే విషయాలు యువతులను, స్త్రీలను ఆలోచింపచేస్తున్నాయి. స్టేజ్ ఆఫ్ లేబర్ 4 స్టేజ్ లో జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేసి గర్భాశయ ముఖద్వారం, అది పెద్దగా అవుతుంది బిడ్డ ఈజీగా రావడానికి. సెకండ్ స్టేజ్ వచ్చేసి బిడ్డ బయటికి రావడం. థర్డ్ స్టేజ్ మాయ, అది ప్లసెంటా అంటారు, అది డెలివరీ అవడం. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి పుట్టిన బిడ్డని, మదర్ని ఇద్దరిని కేర్, దాన్ని మానిటరింగ్ అంటారు. ఇది 4 స్టేజ్ లో జరుగుతుంది అనమాట. సెకండ్ స్టేజ్ లో మెకానిజం ఆఫ్ లేబర్ ఎలా జరుగుతుంది మోడల్ ఇది అనమాట. ఫస్ట్ పెల్విక్ బ్రిమ్కి ఫీటల్ హెడ్ వచ్చి ఫిక్స్ అవుతుంది, అది ఫస్ట్ స్టేజ్. త్రూ అవుట్ ద లేబర్ బేబీ కిందికి వస్తుంటుంది, దాన్ని డిసెండ్ అంటారు. థర్డ్ స్టేజ్ అక్కడ ఈ క్యావిటీలో ఉన్న మజిల్స్ తగిలినప్పుడు ఆ హెడ్ అనేది ఇలా ఫ్లెక్స్ అవుతుంది అనమాట. ఫైనల్ స్టెప్ వచ్చి ఎక్స్టర్నల్ రొటేషన్, బిడ్డ ఎక్స్టర్నల్గా తిరుగుతుంది. తర్వాత ఎక్స్పల్షన్, మొత్తానికి బిడ్డని షోల్డర్, ఫస్ట్ హెడ్ పార్ట్, నెక్, షోల్డర్, తర్వాత కాళ్ళు, మొత్తానికి బిడ్డని బయటికి తీస్తాం. నార్మల్గా మనకు బయట ఎగ్జిబిషన్స్ ఏమైనా ఆర్గనైజ్ చేసినప్పుడు ఓన్లీ పీపుల్ గెట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే లభిస్తుంది. కానీ ఇలాంటి మెడికల్ ఎగ్జిబిషన్లో ఎంటర్టైన్మెంట్తో పాటు పీపుల్ గెట్ ఎడ్యుకేటెడ్. ఏదైనా డిసీజ్ గురించి కానీ దాని ఎలా వస్తుంది ఏంటి అని తెలుసుకోవడానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనాలి ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయడం వల్ల.
అండ్ ఇప్పుడు ఏదైనా డిసీజ్ ఉందనుకోండి, మనిషి ఈ కాలంలో ఎక్కువగా భయపడేది తన ఎనిమిలా భావించేది ఒక డిసీజ్ గురించి. సో ఆ డిసీజ్ ఎలా వస్తుంది, ఎలా ట్రీట్ చేయాలి, ఎంతసేపు ఉన్నా మనం ఏదైనా వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్ప తెలీదు. అలా కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ కానీ అవేర్నెస్ కానీ ఏదైనా రావాలి అంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ద పీపుల్. అలానే మనిషి శరీరంలో ప్రధానమైనది హృదయం. కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ విభాగాలు గుండెకు సంబంధించిన చికిత్సలను వివరిస్తాయి. గుండె కవాటాలు పాడైనప్పుడు ఏ విధంగా కృత్రిమ వాటిని అమర్చుతారు, వాటి ధరలు ఏ విధంగా ఉంటాయి, ఎంతకాలం పనిచేస్తాయి, గుండెకు రక్త ప్రసరణ జరగనప్పుడు ఉపయోగించే స్టెంట్లు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎందుకు వేస్తారు అనే వివరాలతో పాటు ఎక్మో మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను విద్యార్థులు చక్కగా వివరిస్తున్నారు. ధూమపానం సేవించేవారే కాదు, ఎదుటివారు ఆ పొగ పీల్చినా ఎన్నో అనర్థాలు. ఊపిరితిత్తులు, గుండె, జీర్ణకోశ వ్యవస్థ, మెదడు దెబ్బతింటాయి. వాటన్నింటికీ సంబంధించి అస్థిపంజరంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో విలువైన విషయాలు తెలియజేస్తున్నారు విద్యార్థులు. ఇప్పుడు స్మోకింగ్ మనం ఇండియాలో ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం. ఈ స్మోకింగ్ అని ఈ సిగరెట్లో ఒక ఫిల్టర్ ఉంటుంది సార్. సో ఆ బయటకు వచ్చే అన్ఫిల్టర్డ్ పొగ వల్ల, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల చాలా మంది అఫెక్ట్ అవుతున్నారు. అలాగే మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ పొగ తాగటం మానేసిన తర్వాత వాళ్ళ బాడీ రిపేర్ వర్క్ డెఫినెట్గా స్టార్ట్ చేస్తుంది అని, అలాగే వాళ్ళకి 15 years తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ పీపుల్ అవ్వగలుగుతారు అని. అలాగే ఏ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు ఈ స్మోకింగ్ని క్విట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్న దాని మీద మేము చెప్తున్నాం. తల్లి గర్భంలోని శిశువు, కవల పిల్లలు, మానవ శరీరంలోని అన్ని అవయవాలు ఏ విధంగా ఉంటాయో ఎనాటమీ విభాగం తెలియచేస్తుంది. అందుకు సంబంధించి ద్రావణాల్లో నిల్వ ఉంచిన మృతదేహాలను చూపిస్తూ అనేక సంగతులను వివరిస్తున్నారు. దాదాపు అన్ని శరీరంలో ఉండే ప్రతి భాగము స్టూడెంట్స్, మేము మా హెడ్ ఎంతో కష్టపడి ప్రిజర్వ్ చేసిన స్పెసిమెన్స్ ప్రజలకు ఉపయోగపడేలాగా, వాళ్ళకి విజ్ఞానం ఇచ్చేలాగా ఏర్పాటు చేశాము. రైట్ ఫ్రమ్ హెడ్ టు టో, బ్రెయిన్, లంగ్స్, హార్ట్, లివర్, స్ప్లీన్, కిడ్నీస్, యూరినరీ బ్లాడర్, ఏవైతే ఆర్గాన్స్ అన్నీ ఉంటాయో, చేతులు అన్ని డిసెక్షన్ చేసినవన్నీ పెట్టాము. అది అయిపోయాక బయోకెమిస్ట్రీ అనమాట. బయోకెమిస్ట్రీలో ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్. అసలు నీకు ఈ డిసీజ్ ఉందంటే ఏం ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏం చేస్తే నీకు అది ఉందని తెలుస్తుంది అలా. నెక్స్ట్ పెథాలజీ. పెథాలజీ ఏంటంటే ఒక డిసీజ్ గురించి లోపలికి తెలుసుకొని అసలు ఎక్కడ డిఫెక్ట్ ఉంది అని తెలుసుకోవడం పెథాలజీ. మైక్రోబయాలజీ వచ్చేసి చిన్న చిన్న బ్యాక్టీరియా నుంచి ఫంగై వీటన్నిటి గురించి తెలుసుకుంటాం. శస్త్రచికిత్సకు ముందు మనిషికి మత్తుమందు ఏ విధంగా ఇస్తారనే విషయాలు అనస్థీషియా విభాగం వివరిస్తుంది. 2 రకాల అనస్థీషియా ఉంటుంది. జనరల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా అని. జనరల్ అనస్థీషియా ఇస్తే తల భాగం నుంచి కాల భాగం వరకు మత్తు వస్తుంది పేషెంట్కి. అదే స్పైనల్ అనస్థీషియా అంటే నడుము భాగం నుంచి కాల భాగం వరకు నొప్పి అనేది తెలియదు, స్పర్శ ఉండదు, పేషెంట్కి మత్తు వస్తుంది అనమాట. ఇప్పుడు తలకైనా గుండెకైనా అలాంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు జనరల్ అనస్థీషియా ఇస్తాం పేషెంట్కి. లేకపోతే కాళ్ళ దగ్గర ఏమైనా ఆపరేషన్స్ చేయాలనుకుంటే స్పైనల్ అనస్థీషియా ఇస్తాం. ఇవి 2 రకాల అనస్థీషియా. ఒక్కొక్క పార్ట్కి కూడా ఉంటుంది, దాన్ని రీజనల్ అనస్థీషియా అని చెప్తాం. అనస్థీషియా వర్క్ స్టేషన్ అంటే ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్ మజిల్స్ రిలాక్స్ అయిపోవాలంటే ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది పేషెంట్కి. అప్పుడు వెంటిలేటర్స్ కనెక్ట్ చేస్తాం అనమాట. దాని ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది పేషెంట్కి. అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బేసిక్ లైఫ్ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి అనేది BLS ద్వారా తెలుస్తుంది. వీటి ద్వారా సందర్శకులకు కీలక అంశాలపై ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లవుతుంది. బేసిక్ లైఫ్ సపోర్ట్ ఫస్ట్ మనం డే టు లైఫ్ ఎవరన్నా సడన్గా అన్కాన్షియస్గా పడిపోతే ఫస్ట్ అతను కాన్షియస్గా ఉన్నాడా లేదా అని చూస్తాం. నెక్స్ట్ బ్రీతింగ్, ఊపిరి ఉందా, గాలి ఆడుతుందా లేదా పల్స్ ఉందా లేదా అని చూస్తాం. దాన్ని ఆంబు బ్యాగ్ అంటారు. మామూలుగా మనకు డైరెక్ట్గా అయితే ఉండదు, 108 అలా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర ఉంటుంది. దీని ద్వారా బ్రీతింగ్ ఇస్తాం. ఒకవేళ పల్స్ రేటు, బ్రీతింగ్ రెండూ లేదంటే అప్పుడు మనం వెంటనే CPR అనేది స్టార్ట్ చేయాలి. CPR అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్. కర్నూలు వైద్యశాస్త్ర ప్రదర్శనకు వెళితే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU అంటే ఏమిటి, ఇందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఏ విధంగా చికిత్సలు అందిస్తారు అనేది కళ్లకు కట్టినట్లు తెలుసుకోవచ్చు. రోగ నిర్ధారణ కోసం ఎక్స్రే, స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి వివిధ పరీక్షలను రేడియాలజీ విభాగం వివరిస్తుంది. ప్రమాదాలు జరిగి ఎముకలు విరిగినప్పుడు, కీళ్లు అరిగిపోయినప్పుడు ఎలాంటి అధునాతన వైద్య సేవలు అందిస్తారో తెలుసుకోవచ్చు. హత్యలు, చోరీలు సహా నేరాలు జరిగినప్పుడు ఏ విధంగా కేసును ఛేదించాలి, ఆధారాలు ఎలా కనుక్కోవాలి తెలియచేస్తుంది ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం. ఇవి గుండె కవాటాలు అంటారండి. నార్మల్గా మనకి గుండెలో వాల్వులు బ్లాక్ అయినాయి అని చెప్తూ ఉంటారు. గుండెలో ఇవి ఫెయిల్ అయిపోయినప్పటి నుంచి
మనం ఈ కొత్త వాల్వ్స్ని అమరుస్తామండి. వీటినే ఆర్టిఫిషియల్ వాల్వ్స్ అంటారండి. ఇది మనకి మెటల్తో చేసిన వాల్వ్, దీని మెకానికల్ వాల్వ్ అంటారండి. ఇది టోటల్గా 30,000 ఉంటుందండి. ఇది 95,000 ఉంటుందండి. ఇది ఎద్దు యొక్క గుండెతో చేస్తారండి, ఆక్స్ పెరికార్డియం అంటారండి. దీని విలువ 55,000 ఉంటుందండి. పంది యొక్క గుండె నుంచి చేస్తారండి, గుండె కవటాలతో చేస్తారు. ఈ మెకానికల్ వాల్వ్ అనేది ఫస్ట్ పెట్టినప్పుడు మనకి చాలా మన్నిక ఉంటుందండి. ఇవి 20 ఏళ్ళ వరకు వస్తాయి మనకి. కానీ ఏం వాడాలంటే జీవితకాలం మనకి వార్ఫారిన్ అనే ఒకటి వాడాల్సి వస్తుంది. వీటికి అవసరం లేదండి, వార్ఫారిన్ అనేది అవసరం లేదు. కానీ 8 నుంచి 10 ఏళ్ళ వరకు ఉంటాయండి మనకి. జనరల్గా హార్ట్ సర్జరీస్ చేసేటప్పుడు హార్ట్ ఫంక్షన్ని స్టాప్ చేస్తాం. అలాంటి టైంలో దీన్ని ఆక్సిజనేటర్ అంటారు. ఇది హార్ట్ చేసే ఫంక్షన్ని చేస్తుంది. ఇక్కడ నుండి ఇంప్యూర్ బ్లడ్ అనేది ఆక్సిజనేటర్లోకి తీసుకొని ఆక్సిజనేటర్లో అది ప్యూరిఫై, ఇది హార్ట్ లంగ్ మెషిన్ అంటారు. ఇందులో ఒక పంప్ ఉంటుంది. ఇక్కడ ప్యూరిఫై అయిన బ్లడ్ వచ్చినప్పుడు ఇది డైరెక్ట్గా అయోటాకి ప్యూర్ బ్లడ్ని పంప్ చేస్తుంది. అక్కడ నుండి అన్ని బాడీ పార్ట్స్కి ప్యూర్ బ్లడ్ అనేది సప్లై అవుతుంది. ఎప్పుడైనా హార్ట్ మజిల్కి ఆక్సిజన్ బ్లాక్ అవుతుంది అంటే మనకి అథెరోస్క్లెరోసిస్ అనేది జరుగుతున్నట్టు అర్థం. అథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటంటే కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ఆర్టరీస్లో ఇలా కంప్లీట్గా పేరుకుపోవచ్చు. అప్పుడు హార్ట్ మజిల్కి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు మనము పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ స్టెంట్ వేస్తాం. ఈ కొలెస్ట్రాల్ని అది పక్కకి తోసేస్తుంది. అలా తోసినప్పుడు బ్లడ్ సప్లై బాగా జరుగుతుంది. అలా బ్లడ్ సప్లై బాగా జరిగినప్పుడు హార్ట్ మళ్ళీ మామూలుగా పనిచేయడం మొదలు పెడుతుంది. స్టెంట్లు అనేవి మనకి 7 రకాలు ఉండొచ్చు. ఇప్పుడు మోకాలు నొప్పులు ఎందుకు అంటే ఆర్థరైటిస్ అని ఒకటి డిజీజ్ అనమాట. అదేమంటే 2 బోన్స్ మధ్యలో ఉండే స్పేస్ అనేది తగ్గిపోతుంది. అది వయసు వల్ల వచ్చిండే అరుగుదల అంటాం మేము. సో దాన్ని మేమేం చేస్తామంటే మొత్తం ఆ అరుగుదలని సపరేట్ చేసి మధ్యలో ఒక ఇంప్లాంట్ పెడతామన్నమాట. సో అది ఇంటర్న్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ జాయింట్. అప్పుడు పేషెంట్ అనేది పెయిన్ ఫ్రీగా ఉంటారు. ఆ ఇంప్లాంట్ అనేది ఇప్పుడు న్యూ టెక్నాలజీ వల్ల 10 to 15 years అనేది అవి ఏమంటారు దాని లైఫ్ డ్యూరబిలిటీ ఉంటుంది అనమాట. సో మేము ఏం సజెస్ట్ చేస్తామంటే ఓల్డ్ ఏజ్ 60 years అప్పుడు ఇట్లాంటి టోటల్ నీ రీప్లేస్మెంట్స్కి అని చెప్పేసి మేము సజెస్ట్ చేస్తాం. హిప్ని కూడా మారుస్తూ ఉంటాం అనమాట. అన్నిటికీ ఒకటే ఆస్టియో ఆర్థరైటిస్ మెయిన్ కంప్లైంట్ అనమాట, మెయిన్ రీజన్ ఫర్ దిస్ రీప్లేస్మెంట్. విజ్ఞానం సహా వినోదాన్ని అందిస్తోంది ఈ ప్రదర్శన. ఎనాటమీ విభాగం విద్యార్థులు అస్థిపంజరాలతో రూపొందించిన ఇంకొన్ని కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. బంతాటాడే అస్థిపంజరం, మాట్లాడే స్కెల్టన్, చీకటి గదిలో భయపెట్టే అస్థిపంజరాలు, శ్మశానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కాస్త భయపెట్టినా కొత్త అనుభూతినిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. నిజానికి ఏ విషయంలో అయినా మంచి పురోగతి సాధించాలన్నా, ఆవిష్కరణలకు ఊతమివ్వాలి అన్న అవగాహనతోనే ప్రథమ సోపానం. ముఖ్యంగా రేపటి తరం ఆలోచనల్ని తీర్చిదిద్దడంలో ఇలాంటి ప్రదర్శనలు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఆ విషయాన్ని కూడా గమనంలో పెట్టుకుని కేఎంసీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువతీ యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలోనే తరలివస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మన బాడీలో ఏం జరుగుతుంది, ఎట్లాంటి పార్ట్స్ ఎట్లుంటాయి అని ఇక్కడికి వచ్చినాక మేము బాగా తెలుసుకున్నాము. ఇక్కడ వీళ్ళు కొన్ని టిప్స్ అంటే ఏ వచ్చినప్పుడు ఎలా దాని నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఏం చేయడం వల్ల మనకి ఎలాంటివి వస్తున్నాయి, గర్ల్స్కి రిలేటెడ్ చాలా పెట్టారు. అసలు అది వచ్చిందని మనం ఎలా కనుక్కోవాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడడం వల్ల చాలా వరకు యూజ్ అవుతుంది అందరికీ. వైద్యులు, వైద్యాధికారులు ఈ ప్రదర్శన కోసం ఎంతో కృషి చేశారు. ప్రజలకు శరీర ధర్మశాస్త్రం గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అధునాతన వైద్య సేవలను వివరిస్తున్నారు. ఈ మెడికల్ ఎగ్జిబిషన్ అనేది మిగతా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కంటే భిన్నమైనది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక ఉత్సుకత ఉంటుంది, తన యొక్క బాడీ పార్ట్స్ ఎలా పనిచేస్తాయని తెలుసుకునేకి. ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో కూడా కొందరు డాక్టర్లు కావాలని వాళ్ళకు ఒక ఉత్సాహం కలుగుతుంది. ఇది విజ్ఞానాన్ని, వినోదాన్ని, మెడికల్ సైన్స్లో ఉన్న కొత్త ఆవిష్కరణల్ని పబ్లిక్ని ఎంటర్టైన్ చేస్తూ మెడికల్ నాలెడ్జ్ పట్ల, మెడికల్ టెక్నిక్స్ పట్ల ప్రజల అవగాహన డెఫినెట్గా పెంపొందిస్తుందని చెప్పి కళాశాల ప్రతిభా పాఠవాలను కూడా ఎనబడిపజేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. దాదాపు 30కి పైగా విభాగాలు, 400 మందికి పైగా విద్యార్థులు రూపొందించిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతోమంది యువతీ యువకులకి, విద్యార్థులకు, చిన్నారులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. రైతుల కోసం ప్రత్యేకంగా అది అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఏవైనా ఉన్నాయంటే ఎక్కువగా వినిపించే పేరు ఇక్రిసాట్.
సైన్స్ విత్ హ్యూమన్ ఫేస్ నినాదంతో అన్నదాతకు అండగా నిలుస్తున్న ఈ సంస్థ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పేద రైతులకు వరంలా సరైన వర్షపాతం లేని కరువు దేశాలకు ఆలంబనగా ఉష్ణమండల ప్రాంత పంటల అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తోంది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో కోట్లాది పేద రైతులకు వెలుగు దివ్యగా ఉంటోంది. భాగ్యనగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మెట్ట వ్యవసాయ పంటల పరిశోధన, విస్తరణ, శిక్షణ రంగాల్లో దూసుకుపోతూ సుదీర్ఘ సేవా ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన ఇక్రిసాట్ అప్పుడే 45వ వసంతోత్సవానికి చేరుకుంది. మెట్ట వ్యవసాయ పంటల పరిశోధనలు, విస్తరణ, శిక్షణ రంగాల్లో దూసుకుపోతున్న అంతర్జాతీయ ఉష్ణమండల వ్యవసాయ పంటల పరిశోధన సంస్థ ఇక్రిసాట్ ఇప్పుడు మరో మైలురాయిని అధిగమించింది. 45 ఏళ్లు పూర్తి చేసుకుని 46వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పేదరికం నిర్మూలన, చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్ది ఆదాయ భద్రత కల్పించడం, మెట్ట పంటల సాగు, పౌష్టికాహార భద్రత, ఆహార భద్రతా నినాదాలతో తన సుదీర్ఘ పరిశోధనల ప్రస్థానం అమోఘమని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన ఇక్రిసాట్ చిన్న, సన్నకారు రైతుల పాలిట వరప్రదాయిని, కల్పతరువుగా మారింది. వాతావరణ మార్పులైన వర్షాభావం, కరవు, తుపాన్లు, భారీ వర్షాలు, వరదల వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునే పంట రకాల వంగడాల రూపకల్పనలో యావత్తు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది ఇక్రిసాట్. జీవ వైవిధ్యం ఉట్టిపడే రీతిలో మెట్ట ప్రాంతాల్లో సాగుకు యోగ్యమైన వేరుశెనగ, కంది, శనగ, సజ్జ, జొన్న, రాగులు, ఇతర చిరుధాన్యాల వంటి ఆరుతడి పంటల్లో అధిక దిగుబడులిచ్చే నాణ్యమైన అత్యుత్తమ సంకర వంగడాల రకాలను శాస్త్రవేత్తల బృందాలు రూపొందించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, వ్యవసాయ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులకు అనుగుణంగా భూసార పరీక్షలు సహా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులిచ్చే మెట్ట పంటల రకాలు, మేలైన యాజమాన్య పద్ధతులు తయారు చేసింది. ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలు, విప్లవాత్మకమైన పోకడలకు దీటుగా అధిక దిగుబడులిచ్చే వంగడాలు సహా అధునాతనమైన వ్యవసాయ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సేద్యపు పద్ధతులు రైతులకు చేరవేసేలా కృషి చేస్తూ అభివృద్ధి పథంలో తన వంతు సాయం అందిస్తోంది. హైదరాబాద్ శివారు పటాన్చెరు వద్ద సువిశాలమైన 3500 ఎకరాల విస్తీర్ణంలో ఇక్రిసాట్ ఏర్పాటైంది. 1972లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవ కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి ఇక్రిసాట్ను స్థాపించింది. అప్పటి నుంచి వర్షాభావ ప్రాంతాల్లో అనువైన కొత్త సంకర వంగడాల సృష్టిలో శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి సల్పుతూ 55 పేద ఉష్ణ దేశాల్లో తన పరిశోధన, విస్తరణ, శిక్షణ సేవలందిస్తోంది. ప్రకృతి విపత్తులైన హుద్హుద్, నీలం వంటి తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు, వర్షాభావం, ఉష్ణోగ్రతల పెరుగుదల, తేమ లోపించడం, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు వంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులతో పాటు స్వల్పకాలిక చీడపీడలు, తెగుళ్లు తట్టుకొని అధిక దిగుబడులిచ్చే వేరుశెనగ, కంది, శనగ, సజ్జ, జొన్న, చిరుధాన్యాలైన రాగి వంటి వాటిలో రకరకాల వంగడాలు రూపొందించింది. శాస్త్రవేత్తలు, నిపుణుల నిరంతర పరిశోధనల ఫలితాలు మెట్ట ప్రాంతాల చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగపడ్డాయి. వేరుశెనగ విత్తనాలను ఆఫ్రికా, నైజీరియా వంటి దేశాలకు ఇక్రిసాట్ విజయవంతంగా ఎగుమతి చేస్తోంది. సామాజిక కోణంలో వాటర్ షెడ్ల నిర్వహణతో సమీకృత గ్రామీణాభివృద్ధికి ఇక్రిసాట్ బాటలు వేసింది. వర్షపాతం తక్కువగా ఉండే ఉష్ణమండల పొడి నేలల ప్రాంతాల్లో నీటి కొరతే పేదరికానికి తొలి కారణం. సహజ వనరుల లేమి, పంటల దిగుబడి చిన్న రైతులకు సవాలే. వీటికి చెక్ పెట్టేందుకు ఇక్రిసాట్ సామాజిక వాటర్ షెడ్ నిర్వహణ చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు, పౌర, వ్యవసాయ సంఘాలను సంఘటితం చేసి క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. చైనా, వియత్నాంలో వాటర్ షెడ్లు అమలు చేస్తుండటం వల్ల ఆసియాలో దాదాపు 2 కోట్ల మంది జీవితాలు మారతాయని అంచనా. భారత్లో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కరువు అధిగమించేందుకు జొన్నలో కొత్త వంగడాలు రైతులకు అందుబాటులోకి తెస్తోంది. ఒకప్పటి పేదల ఆహారంగా ముద్రపడిన జొన్న స్మార్ట్ ఫుడ్ గా బహుళ ఆదరణ పొందడం వల్ల నికర ఆదాయాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. As we address the issue of malnutrition in India, it's very important that we also consider what we call the hidden hunger, micronutrient deficiency. And so these are, you asked about the future. These are the future smart foods for India to address malnutrition in especially school-age children. And already we've seen that by including sorghum and pearl millet varieties in the diets of school children, we can address iron deficiency or anemia.
in the course of less than a month. And so by promoting these new varieties that are nutritionally enhanced, I think we're able to, in a very systematic way, address malnutrition in India and sub-Saharan Africa. So this is really the future. ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా పెరిగిపోతోంది. పేదరికం, ఆకలి, పౌష్టికాహార లోపం వేధిస్తున్నాయి. ఇలాంటి సమస్యలను శాస్త్ర విజ్ఞాన సారంతో అధిగమించాల్సిన అవసరం ఉంది. హరిత విప్లవం విజయవంతం అనంతరం ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల నేపథ్యంలో విత్తనం, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర ఉత్పాదకాల విక్రయం బహుళజాతి కంపెనీలు, మార్కెట్ శక్తుల చేతిలోకి వెళ్లడం వల్ల ప్రతి విషయంలో రైతు వాటిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్రిసాట్ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ జీనోమిక్స్ ద్వారా ఏళ్ల తరబడి సాంప్రదాయ విత్తన వంగడాలు కొత్తవి సేకరించి నిల్వ చేస్తోంది. ఈ సంస్థ పరిశోధనా సంచాలకులుగా డాక్టర్ రాజీవ్ కే వర్షినే వ్యవహరిస్తున్నారు. ఈయన విస్తృత సేవలకు గుర్తింపుగా 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందించింది. జీనోమిక్స్ బ్యాంకులో 1,00,000కు పైగా జన్యు వనరులున్నాయి. ఇక్రిసాట్ వెబ్సైట్లో ఇంటర్నేషనల్ పబ్లిక్ గుడ్స్ IPGS పేరుతో పొందుపరిచిన జన్యు వనరుల సమాచారం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. రైతుల జీవన ప్రమాణాలు పెంచేందుకు క్రాప్ బ్రీడింగ్ ప్రోగ్రాం కింద 6 రకాల పంటలకు సంబంధించిన DNA పరిశోధనల తీరు చూసి యావత్ ప్రపంచమే భారత్ వైపు చూస్తోంది. We feel very proud to say that this Center of Excellence in Genomics, we are having unique facilities and one of the topmost facilities not only in India but even at international level. And our work, this research work which we have been doing in partnership with here in Telangana, with Andhra Pradesh and India and United States, other countries, based on this collaborative work, teamwork, we have been awarded several awards. That the work what we are doing, this is having two things. One, we are generating knowledge and we are sharing this knowledge with the whole world. Second is we are translating this knowledge in the product and then in the form of the varieties, and they are reaching to the farmers. So we feel very proud, and these are having the fantastic facilities. As you can see, that machine, HiSeq 2500, that's one of the most advanced sequencing machine. With this machine, we have sequenced now several thousand genomes. Nowadays, we can do sequencing of anything in much more faster manner. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రత, పౌష్టికాహార భద్రత దృష్ట్యా రాబోయే 5 ఏళ్ల కాలంలో మరిన్ని పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు తెరతీయాలని సన్నద్ధమవుతోంది. ఇక్రిసాట్ వ్యవసాయం, IT, విద్య, ఆర్థిక అంశాల ఆధారంగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ జీనోమిక్స్ లో విభిన్న రకాల సీక్వెన్స్, జియో ట్యాపింగ్ చేసిన శాస్త్రవేత్తలు అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. మొక్క జన్యుక్రమం మంచిదా కాదా అని తెలుసుకునేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డాట్ ఫెసిలిటీ సాయంతో కనుక్కుంటున్నారు. అదేవిధంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య శాస్త్రీయ ఆవిష్కరణలు, ఉత్పత్తులు పేదలకు IPGS లో అందుబాటులో ఉంటాయి. సంస్థాగతమైన అనేక ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రాజెక్టుల వివరాలను కూడా భాగస్వాములు, ఔత్సాహికులు ఉచితంగానే పొందవచ్చు. మొత్తంగా వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి గట్టెక్కించడం ద్వారా సాగుదారులను సుస్థిర వ్యవసాయం దిశగా నడిపించడంపై ప్రత్యేక దృష్టి సారించిన ఇక్రిసాట్ భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణలకు తెరతీసేందుకు విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. హైటెక్ యుగంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల నుంచి గట్టెక్కించేందుకు ఏరోస్పేస్, నానో టెక్నాలజీ, హై టెక్నాలజీ సైన్స్ సేవలు విస్తృతం చేయనుంది ఇక్రిసాట్. వారి ఐహబ్ సరికొత్త వ్యూహాలు, నవీన ఆవిష్కరణలు అన్నదాత ముంగిటకు చేరితే సేద్యం భవిష్యత్ బంగారుమయం కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.